ఏపీ ప్రజలు కొత్తగా చూడడం సార్, తెలుగు ప్రజలు. ఉమ్, అంటే 2004 వరకు వారి ఆస్తులు ఎలా ఉన్నాయి, వాళ్ళ తండ్రి ముఖ్యమంత్రి గారు అయిన తర్వాత ఆస్తులు ఏ విధంగా పెరిగిపోయినాయి, మరి ఉమ్, ఏ బిజినెస్ చేస్తే ఇంత లాభాలు ఆర్జించగలరు ఉమ్. అనేది అందరికీ తేడా తెల్లం సార్. అది ఓపెన్ సీక్రెట్, అందరికీ తెలిసిందే. ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తులు ఆ, కేసులు తేలకపోతే ప్రజల్లో ఎటువంటి భావన వస్తుందంటే, ప్రజల్లోనే కాదు వాళ్ళ కార్యకర్తలు గత 10 ఏళ్లుగా ఆయన బెయిల్ మీద తిరుగుతుంటే వాళ్ళు చెప్పేది ఏంటి, ఆయన కేవలం ఆయన మీద కేసులు పెట్టారు కానీ అక్రమ ఇంకా కేసులు, అక్రమ కేసులు నిరూపించలేదు. అని చెప్తున్నారు. అక్రమ కేసులు, ఉమ్, వాళ్ళు వాడేదంతా అక్రమ కేసులు, అక్రమ కేసులు. అంటే ఒక గోబెల్స్ ప్రచారం చేసుకుంటూ వస్తున్నారు సార్. ఆయన పాపం చాలా అమాయకుడు, ఆ సత్య హరిశ్చంద్రుడు. అన్యాయంగా ఆ కాంగ్రెస్ వాళ్ళు ఈయన మీద కేసులు నమోదు చేశారు. అలాంటి వాళ్ళనే ఎదిరించాడు, మహావీరుడు సూర్యుడు అనుకుంటూ వాళ్ళు ఆయన్ని పొగుడుకుంటూ ఈ అక్రమ కేసులు అనుకుంటూ, అంటే మనకి చెప్పి 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 ఒకటే అబద్ధం పదే పదే చెప్పి చెప్పి ప్రజల్లో ఎలా అయిపోతుంది ఈ 10 సంవత్సరాల నుంచి, నిజంగానే అక్రమ కేసులేమో, నిజంగా ఆయన మీద తప్పుడు ఆరోపణలు చేశారేమో, పాపం ఇబ్బంది పెట్టారేమో, 16 నెలలు జైల్లో పెట్టి ఇబ్బంది పెట్టారేమో అనుకుంటున్నారు. మరి కొన్ని కోట్ల రూపాయలు ఈడీ అటాచ్ చేసింది, ఏమీ నిరూపితం కాకుండానే, ఏం ఆధారాలు లేకుండానే ఆస్తులు అటాచ్ చేయరు కదండి. అవును. 16 నెలలు ఒక వ్యక్తిని జైల్లో పెట్టారు, అంత స్థాయి వ్యక్తిని, ఒక మాజీ ముఖ్యమంత్రి కొడుకు, అప్పటికే ఒక పార్టీని కూడా ఆయన స్థాపించారు. అటువంటి వ్యక్తిని జైల్లో పెట్టారు అంటే కనుక మరి ఊరికనే ఎటువంటి ఆధారాలు లేకుండా కోర్టులో అంత ఆ, ముందు వెనుక చూసుకోకుండా అరెస్ట్ చేసేస్తాయి సార్. ఉమ్, ఉమ్, అతన్ని చట్టంలో ఉన్న లొసుగులు కాపాడితే ఆయన, అది అధికారంలోకి వచ్చిన తర్వాత చేసింది ఏంటండి, చట్టాలని, న్యాయ వ్యవస్థల్ని, చివరికి న్యాయమూర్తుల్ని, వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులను కూడా అవమానించారండి. ఉమ్. అంత బరి తెగించి ఒక ఉన్మాదిని, ఒక ఆర్థిక నేరస్తుల్ని బయట వదిలేస్తే ఎటువంటి కాన్సిక్వెన్సెస్ వస్తాయన్నది మన జగన్మోహన్ రెడ్డి గారు ఒక కేస్ స్టడీ సార్. అంటే మనం చూసుకుంటే కనుక అమెరికాలోని ఒక యూనివర్సిటీలో కూడా ఒక ఆర్థిక నేరంలో ఇంత అవినీతి జరిగింది, ఇండియాలోని ఒక సీఎం సన్ ఇంత ఆర్థిక నేరాలకు పాల్పడ్డాడని చెప్పి ఒక లెసన్ లాగా, ఒక కేస్ స్టడీ లాగా వాళ్ళు చెప్పుకున్నారు. మన రాష్ట్రంలోనే పరుగు పోవడం కాకుండా, దేశం మొత్తం పరుగు పోవడం కాకుండా, విదేశాల్లో కూడా పరుగు తీసేసాడు. ఉమ్. అప్పుడు మొదలైంది, ఈ రోజు ఆదాని కేసు వరకు కూడా అది ఇంకా రన్ అవుతూనే ఉంది సార్. మళ్ళీ ఆ అదాని గురించి అమెరికా వాళ్ళు పెట్టిన కేసుల్లో ఎక్కడో ఇండియాలో ఉన్న, ఎక్కడో ఏపీలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి పేరు రావడం ఏంటండి? మరి ఉమ్. ఇన్ని రాష్ట్రాలు ఉన్నాయి, అక్కడ డిఫరెంట్ డిఫరెంట్ పైగా ఆయన గవర్నమెంట్లు ఉన్నాయి, ఎక్కడొచ్చింది నా అక్కడ పేరు అంటూ సీఎంలు మొన్న ప్రెస్ ఉన్నారు. మీట్ లో చెప్తున్నారు కదా. అదే సార్, మరి ఆయనకి సన్మానాలు చేయాలంటున్నారు. మరి ఏ విధంగా సన్మానాలు చేయాలో అర్థం కావట్లేదు సార్. ఏం చేశారని ఏపీకి? ఏమన్నా మన ఆర్థికంగా ఏపీ ముందుకెళ్ళిపోయిందా, లేకపోతే యువత అందరికి ఉద్యోగాలు వచ్చేసాయా? ఆ ఫీజు రియంబర్స్మెంట్ చేయలేదు కదా సార్ ఇన్ని సంవత్సరాల నుంచి పిల్లలకి. ఒక్క ఉద్యోగం రాలేదు కదండి. మెగా డిఎస్సి అని చెప్పి నిలువునా మోసం చేశారు కదండి. సంపూర్ణ మద్యపాన నిషేధం అని చెప్పి మద్యం మీదే 1,00,00,000 కోట్లు వెనకేసుకున్నారు కదండి. ఉమ్, ఏం చేశారని సన్మానాలు చేయాలి సార్? ఆయన సన్మానాలు చేయమంటున్నారు, కానీ ప్రజలు కోరుకుంటుంది ఆయన జైల్లో పెట్టాలి. ఈయన బయట సమాజంలో ఉండాల్సిన వ్యక్తి కాదు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలోకి వచ్చిన దగ్గర నుంచి గంజాయి, డ్రగ్స్, అక్రమ మద్యం విచ్చలవిడిగా అసలు రాష్ట్రంలో ఆ, ఏరులై పారినాయి సార్. ఎవరికి పడితే వాళ్ళకి, చిన్నపిల్లల స్కూళ్ళ దగ్గర కూడా చాక్లెట్ల రూపంలో గంజాయి దొరికింది, మాదక ద్రవ్యాలు దొరికినాయి. అంటే ఒక వ్యవస్థను మొత్తం భ్రష్టు పట్టించేసి, తెలుగు మీడియం అన్నది తీసేసి, ఆ కాస్త కూస్త చదువుకునే కొంచెం దిగువ మధ్య తరగతి పిల్లలకు కూడా విద్యను దూరం చేసేసి అందరినీ ఒక ఉన్మాదుల్లా తయారు చేయాలి, ఒక సైకో సైన్యాన్ని తయారు చేసుకోవాలి. ఇంకొక 30 ఏళ్ళు తనే ముఖ్యమంత్రిగా ఉండాలంటే ప్రజలు జ్ఞానాన్ని కోల్పోవాలి, విజ్ఞానాన్ని కోల్పోవాలి, అవేర్నెస్ కోల్పోవాలంటే ఏం చేయాలి? వాళ్ళకి విద్య దూరం అవ్వాలి, వాళ్ళు ఒక చెడు వ్యసనాలకి బానిసలు అవ్వాలి. ఆ ప్రకారం చాలా ప్లాన్డ్ గా చేసుకుంటూ ఒక సోషల్ మీడియాలో కానీ, డిజిటల్ ప్లాట్ఫామ్స్ కానీ, ఒక వెబ్సైట్లు కానీ, యూట్యూబ్ ఛానల్స్ కానీ వందలు కొనేశారు సార్. వందల్లో యూట్యూబ్ ఛానల్స్ కానీ, వెబ్సైట్లు, మీడియా. అసలు ఎవరైనా గొంతు విప్పితే ఏంటంటే వాళ్ళ మీద బూతులతో విరుచుకు పడిపోవడం, తల్లి చెల్లి అక్క చిన్నపిల్లలు అన్న కూడా లేకుండా ఒక, అంటే మానసికంగా ఒక హత్య చేయడమే సార్ అవతల వ్యక్తిని. వాళ్ళు మాట్లాడే మాటలు ఎలా ఉండేవంటే అవును. మానసిక చచ్చిపోతారు అవతల వాళ్ళు. అది ఏమంటారు, హత్యాయత్నం కింద పరిగణించాలి సార్. ఎందుకంటే ఒక మాటలు ఎంత ఎక్స్టెంట్ కి వెళ్ళిపోయావంటే అది భరించలేక కొంచెం
ఆ మానసికంగా కొంచెం వీక్ గా ఉన్నవాళ్ళు, దుర్బలంగా ఉన్నవాళ్ళు ఏమైనా చేసుకుంటే ఏంటి సార్ పరిస్థితి? ఈ రోజు సజ్జల భార్గవరెడ్డి ఏమంటున్నారు, కోర్టులో ఆయనకి ఎందుకు బెయిల్ ఇవ్వాలి సార్? ఆయన మీద ఎందుకు కేసులు పెట్టకూడదు సోషల్ మీడియాలో? సుప్రీంకోర్టుకి వెళ్తున్నారు ఈ రోజు ఆయన. అంటే ఎందుకు పెట్టకూడదు సార్? మీరు మాజీ ఏమన్నా మాజీ స్పీకర్ ఆయన కూడా, సంవత్సరాలు మాజీ స్పీకర్ గారు కూడా ఉన్నారు, వాళ్ళు వేధింపులకి బలైన ఆ సంఘటన కూడా మన అవునండి, ముందుంది మాజీ కదా. స్పీకర్ గారు కూడా అసలు మనం ఎంత ఘోరంగా ఒక ఎంపీని పట్టుకుని వాళ్ళు వాళ్ళ వాళ్ళ పార్టీ ఎంపీని పట్టుకుని ఆ హింసించిన తీరు అంటే మాకు ఎవరు అడ్డు అదుపు చెప్పేవాళ్ళు లేడు అంటే మేము అడ్డదారిగా వెళ్ళిపోతాం. ఎవరేం చేస్తారు ఏమని అంటే ప్రాణాలు తీస్తాం. డాక్టర్ సుధాకర్ గారిని చిన్న మాస్క్ అడిగిన పాపానికి ఆయన్ని ప్రాణమే తీసేశారు వీళ్ళు. ఆ, ఎప్పుడు ఇంతకు ముందు ఎప్పుడు చూడలేదు. అక్కడ అడప హత్యలు అనేవి, క్రైమ్ అనేది జరుగుతుంది సార్, మొత్తానికి లేకుండా 100% ఎక్కడ ఉండదు. కానీ చంపేసి శవాలను డోర్ డెలివరీ చేయడం వీళ్ళ దాంట్లోనే చూసాం సార్. డ్రైవర్ సుబ్రహ్మణ్యం అలా జరిగింది. ఉమ్, అలాగే ముఖ్యమంత్రి గారి నివాసానికి కూతవేటు దూరంలో వాళ్ళ వాలంటీరు ప్రశ్నించిందని చెప్పి, వాళ్ళ ఇల్లు కూల్చారని ప్రశ్నించిందని చెప్పి ఆమె సోదరుడిని చంపేసి ఆటోలో తీసుకొచ్చి ఇంట్లో పడేసిపోయారు. అంటే ఇంత దారుణంగా చేసేసి మీరు సజ్జల భార్గవరెడ్డి అందరి ఐడీలు తీసుకుని వాళ్ళ ఐడీలోంచి ఇష్టం వచ్చినట్టు మార్పింగ్ ఫోటోలు పెట్టేసి ఇష్టం వచ్చినట్టు కామెంట్లు చేసి ఈ రోజు కోర్టుల దగ్గరికి వెళ్ళి ఏం మొహం పెట్టుకుని ఏం అడుగుతాడండి? నేను అడ్డమైన బూతులన్నీ తిట్టాను వీళ్ళని, వీళ్ళ ఫోటోలు మార్పింగ్లు చేసి పెట్టాను, కానీ వీళ్ళు నన్ను ఏం అనకూడదని అడుగుతాడా? అసలు రైట్. వాళ్ళ